హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సో ఏపీలో 3 రోజుల పాటు ఈ ప్రాంతంలో వర్షాలండి. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఏపీలో ఈదురుగాలుల బీభత్సం అండి. ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణము. సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా విజయవాడలో మొత్తము ఒక్కసారిగా అయితే ఈదురుగాలుల బీభత్సము, చల్లబడ్డ వాతావరణము. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందండి. ఈ ఎండలు ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలు చిరు చినుకులు ఉపశమనం అయితే కలిగించాయి కొద్దిపాటిగా. ఈ విధంగా చిరుజల్లులతో పాటు నగరంలో ఈదురుగాలులు బీభత్సంగా అయితే సృష్టించాయి అంటే ఎక్కువగా వచ్చాయి. కొద్ది సమయంలో సీఎం జగన్ బస్సు యాత్ర వస్తున్న తరుణంలో ఈ విధంగా వస్తున్న తరుణంలోనే అంటే నిన్న జరిగిన సంఘటన. సో ఈ విధంగా ఈదురుగాలతో పాటు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఎగిరిపోయాయి. నగరంలోని ఇక గోతులమయంగా అయితే మారిపోయిందండి. రోడ్లో నీరు నిలిచిపోయింది. దీంతో గమ్యస్థానానికి వెళ్లేందుకు వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎండలు దంచికొట్టాయి. ఒకవైపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఐఎండీ చల్లని కబురు తీసుకుని వచ్చింది. ఉత్తర కోస్తాలలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చనైతే వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందనైతే వివరించింది. రాయలసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలైతే కురుస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుంది కాబట్టి దీనికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు. రాబోయే 5 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంటున్నారు. వాతావరణం చల్లబడడంతో తెలంగాణలో సాధారణ కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాగల 24 గంటల్లో హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమైతే అంటే వర్షాలు పడే అవకాశం ఉంటుందని అయితే నిపుణులు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు.